ఏం పేరమ్మా నీ పేరు? సుబ్బమ్మ. సుబ్బమ్మ. బండి సుబ్బమ్మ. బండి సుబ్బమ్మ. కొన్ని నొప్పి, నడుము నొప్పులు, బీపీ ఎక్కువ సార్. తల తిరుగుతుంది, బీపీ ఎక్కువ, కింద పడిపోతా. ఎవరు మీ ఇల్లేది? ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడ? ఇదే. నాకు సరిగా వినిపించదు, అందుకే గట్టిగా మాట్లాడుతున్నాను. ఎక్కడ మీ ఇల్లు? ఇదేనా ఇల్లు? మీ ఇల్లు ఎక్కడమ్మా? ఇదే మా ఇల్లు ఇదే సార్. ఇదే నాకు వచ్చి ఇదే సార్. ఎక్కడ ఇదే. ఎవరెవరు ఉంటారు ఇక్కడ? ఎవరెవరు ఉంటారు ఇక్కడ? ఒక్కదాన్నే, ఎవరు లేదు. ఒక కూతురు. ఆ కూతురు హాస్పిటల్ ఉంది బాగాలేక. నేను గుడిచికాడ తిరగలేక పోలేక ఉండ సార్. ఎవరు లేరు సార్. ఇద్దరు, ఆ కూతురు నేను ఇద్దరమే బాగాలేక పెద్ద హాస్పిటల్ ఉంది. మీ కూతురా? ఫోన్ చేసినావా? ఎవరు పెట్టారు సార్? ఎవరు అన్నం పెట్టే వాళ్ళు లేరు సార్. నాకు అట్టా వాళ్ళని అడుకుంటా అంత పెడతారు, అలా అంత పెడతారు. గిన్నెలుగా తినేది మాత్రలు వేసుకుని ఎవరు చూడరు సార్ నన్ను. బంధువులు ఎవరు లేరు? బంధువులు ఎవరు లేరు. నేను ఉండేది ఒక్కదాన్నే. మా ఇంటి చచ్చిపోయినాడు చెన్ను, లేడు. ఒక్కదాన్నే, కూతురు నేను ఇద్దరు ఒక్కటే. ఆ పాప బాగలేక హాస్పిటల్. కూతురు పెళ్లి కాలా? అయింది. ఎక్కడ ఉంటదమ్మా? హాస్పిటల్ ఉంది. ఆమె ఏ ఊర్లో ఉంటది అంటున్నా? ఏ ఊర్లో ఉంటుంది? అందరికి ఈ ఊరే. అతను అక్కడ ఉన్నారు వాళ్ళు, అక్కడ ఉండరు వాళ్ళు. వాళ్ళేం సహాయం చేయరా నీకు? డబ్బులు ఏమి ఇవ్వరు? ఇయరు. అమ్మో, ఎవరు రూపాయి ఇయ్యరు సారు. మంచి నీళ్లు పోయారు, ఒక సుక్క. వాళ్ళే నీళ్లు తెచ్చి పెడతారు, అన్నం పెడతారు. వాళ్ళందరూ నడుములు సన్నారం, బీపీ ఎక్కువ, గుండె నొప్పి, అన్ని నొప్పులు ఉన్నాయి సార్. నాకు ఎవరు చూసేవాళ్ళు లేదు సార్. అన్నానికి ఘోరం అయిపోతుండే సార్. అన్నానికి ఏం కాదులేమ్మా. మేము ప్రతి నెల పేదోళ్ళకి సహాయం చేస్తా ఉంటాం. పేదోళ్ళకి డబ్బులు ఇస్తా ఉంటాం. నీకు ఇవ్వడానికి వచ్చినాం. 4,000 ఇస్తాం. ఉపయోగపడుతుందా? ఏం చేస్తావు డబ్బులతో? బియ్యం తెచ్చుకుంటా, ఒక మూట బియ్యం తెచ్చుకుంటా, కూరగాయలు తెచ్చుకుంటా. రోజుకన్నీ వాళ్ళే చేసి పెడతారు. కట్టె పుల్లలు ఉన్నాయి, నీళ్లు వాళ్ళే పెడతారు, అంత వాళ్ళే చేసి పెడతారు. నేను పొయ్యి కాడ కూర్చోలేను సార్. రెండు పక్క సార్, రెండు పక్క, ఈ పక్క పక్క పూట తీపించుకున్నా. రెండు పక్క ఎముకలు ఇట్టు నలిగిన సార్. ఈ పక్క అటుకు నేను దేవుణ్ణి నమ్ముకున్నా సార్. ఏ స్వామిని నమ్ముకున్నా. 3 వారాల నుంచి నొప్పి ఎక్కువ షెడ్కి పోవడం లేదు సార్. మీరే నాకు దిక్కు సార్. కూతురు బాగా హాస్పిటల్
ఉందిలే. బేగా ఇస్తాను తీసుకోమ్మా. 4,000. ఎంత సార్? 4,000 4,000 రూపాయలు ఖర్చు పెట్టుకో. మరలా వస్తాంలే మేము ఇంకోసారి. సార్ బియ్యం తెచ్చుకుంటాం సార్ అన్నానికి. తెచ్చుకో మేము మరలా సరుకులు తెస్తాంలే ఇంకోసారి. తండ్రి నా తండ్రి నా కొడుకు ఎంత సాయం చేసినాము స్వామి. నాకు చేతులు ₹1 చీనీళ్ళు ₹1 లేకుండా ఉండాలి సార్. మీకు దేవుడు తోడవుతాడు సార్. సరేలే అమ్మా. వాన వస్తే సార్ వృషంతా కారుతుంది పైన పట్టలేదు మొత్తం. ఏం ఆధారం లేదు. వర్షం వస్తే కారుతుందా? కారుతుంది. చెత్త చిరుకు వాన వస్తే ఇంత నీళ్లు తొలుతుంటాయి గుడిసెలో. ఏం చేయాలి స్వామి? పైన పట్ట వేసుకోవచ్చు కదా, కొత్తది వేసుకోవచ్చు కదా, కొత్త పట్ట. పట్ట పట్ట పైన పట్ట పట్ట ఆ పట్ట డబ్బులు లేవంటావా? ఎంత అవుతుంది? పట్ట తీసుకుంటే డబ్బులు అట్లా ఎంత అవుతుందమ్మా? ఎంత అవుతుంది? ఈ లెక్కతోనే తెచ్చుకుంటా సార్. ఎంత పట్ట ఎంత అవుతుంది? ₹1000 అవుతుంది సార్. అవునా? సరే తెచ్చుకో. తెచ్చుకో, మేము మరలా వస్తాం. నీకు బియ్యము సరుకులు అన్ని తీసుకొని వస్తాం. అంత సాయం చేసాం. తీసుకొని వస్తాం, ఖచ్చితంగా తీసుకొని వచ్చేస్తాం, మీకు సాయం చేస్తాము. కాలం అవుతుంది సార్. అయ్యో ఎందుకు పెద్దవాళ్ళు మీరు కూతురుతో బైక్ ఉండా ఆ కూతురికి ఆడి హాస్పిటల్కి పోతానికి నాకు నడిచడానికి లేదు సార్. ఆటకు పోతా సార్. రేపు పోతాను నా తల్లి, నా మగ తల్లి. అయ్యే సార్ నిన్న వచ్చినాడు సార్. వచ్చి చూసిపోయినాడు పాము. నొప్పులు అన్ని ఎక్కువ ఉన్నాయి సార్. ఉంటే ఏం చేసేది? కాబట్టి ఎవరే దిక్కని ఆ బచ్చంలోనే అయితే వాళ్ళు అంత అన్నం పెడితే అన్నం తినేది, నీరు తగ్గేది అయితే, మాత్రలు వేసుకుని అయితే వండకండి. ఎవరు ఫోన్లో ఎవరో ఒకరు సాయం చేస్తున్నారు కదా. సరేలే అమ్మా. సుబ్బమ్మ కదా? సుబ్బమ్మ. మళ్ళీ ఎప్పుడు వస్తాంలే, మళ్ళీ వస్తాము. సరే, చూసారు కదా, సుబ్బమ్మ గారికి మనం సాయం చేసాము. 4,000 రూపాయలు సాయం చేసాం సిపిఎఫ్ తరపు నుంచి. ఎవరు లేరు, ఇవిడ ఒకటే ఉన్నారు. ఇవి కూతురు కూడా హాస్పిటల్లో ఉందంట, ఆరోగ్యం బాగాలేక. మేము చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. చాలా పేదరికం, దీనస్థితిలో ఉన్నారు. ఇల్లు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. అయితే ఏదో మనకు తోచిన సహాయం మాత్రమే చేసాం. ఎక్కువ చేయాలని ఉంది, కానీ కొంతవరకు మాత్రమే. ప్రతి ఒక్కరికి 4,000 మనము ఈ నెలలో, ఈ నవంబర్లో సహాయం చేయడం జరుగుతుంది. సో ఈ మన జ్ఞాపకం చేసుకోండి. సో ఈ గుడిసె కూడా, దీనికి కూడా వర్షం వచ్చినప్పుడు బాగా లీక్ అయిపోతుందంట, కారుతుందంట. సో ఇప్పుడు మనం ఇచ్చిన డబ్బులతోనే దాని పట్టు కూడా వేయించుకుంటామని చెప్పినారు. సో ఏదో మనకు తోచిన సహాయం చేసాం. సో ఇది సిపిఎఫ్ మెంబర్స్ సహకారంతోనే సాధ్యమవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా మీకు తోచిన సహాయాన్ని మా సిపిఎఫ్కి అందిస్తే ఇలాంటి అవసరతలో ఉన్నటువంటి దీనస్థితిలో ఉన్న పేదవాళ్ళకి మేము చేయూతనిస్తాం. ఇది మాకే కాదు, సహాయం చేస్తున్న మీ అందరికీ కూడా బ్లెస్సింగ్ అని నేను ఆశిస్తున్నాను. సో సపోర్ట్ చేయండి. కీప్ ఆన్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ.